అలాగే నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను. ఆ పిండిలోంచి కొంచెం తీసుకుంటున్నాను అనమాట. పిండి కొంచెం జారుడుగా ఉంటుంది కదండి, పునుగులు వేయాలంటే కష్టం కదా. సో అందుకని ఇందులో కొంచెం పొడి ఇడ్లీ రవ్వని కలుపుతున్నాను. పొడి రవ్వ వేసుకుంటే ఆ జారుడు పిండి కొంచెం గట్టిగా తయారవుతుందండి. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఒక చెంచా జీలకర్ర, తగినంత సాల్ట్ వేసేసుకుని మంచిగా కలిపేసుకుంటే పునుగులకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ పునుగులు వేయడానికి ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్లోనే పల్లీ చట్నీ చేద్దాం అనేసి ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను. చట్నీకి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసేసి వీటిని ఒక జార్లోకి తీసేసుకున్నాం అనుకోండి. ఈ ఆయిల్లోనే మనం పునుగులు కూడా వేసేసుకోవచ్చు. ఈ పిండి కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా దగ్గరగా పిండి అంతా కూడా నాని ఉంటుంది. మనం పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పటి నుంచి కూడా ఈ ఇడ్లీ పిండి పునుగులు అంటే చాలా ఇష్టం.